స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారికి ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరి తరపున వారికి ఉమ్మడి జిల్లా విజయనగరం ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజుని విజయనగరం జిల్లాలో మరి భోగాపురం వద్ద మరి తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీల బహిరంగ సభ ఏర్పాటు చేయడం, మరి ఆ ఇరు పార్టీలుగా ఆనాడు ఉమ్మడిగా ప్రజలు తీర్పిచ్చి వారి అధికారం ఇస్తే మరి 5 సంవత్సరాల వారి పరిపాలన గురించి కానీ, లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ వారి ఈ ప్రజలకి ఏం చెప్పారంటే, కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద అక్కసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన దూషణ, వ్యక్తిగతమైన ఆరోపణలు తప్పించి ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్ల ఈ కార్యక్రమం తప్పని కానీ, లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కానీ ఎక్కడైనా ఒక అవినీతి కార్యక్రమం చేస్తున్నారని కానీ ఇలాంటి ఎక్కడా కూడా ప్రస్తావన లేవు. ఆ నిర్ణయాల్ని ఏ నిర్ణయమైనా ఈ నిర్ణయం తప్పని కానీ, లేదు ఈ నిర్ణయంలో అవినీతి కార్యక్రమాలు ఏర్పడిందని కానీ కాకుండా కేవలం వ్యక్తిగత దూషణకే మీరు సమయాన్ని కేటాయించారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ వారు చెప్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు ఉచిత పథకాలకి అలవాటు పడొద్దు అని చెప్తున్నారు. మరో పక్కన వారు వచ్చి 6 గ్యారంటీలనో లేకపోతే ఇంకేవో వారు చెప్పిన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, భోగాపురం ఎయిర్పోర్టు నేను శంకుస్థాపన చేశాను, నేను వస్తే 2020లోనే పూర్తయ్యేదని చెప్పి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ఈ ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల మీ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ మీరు చేసిన మోసం ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్తున్నాం. మీరు ఎన్నికల ముందు నెల రోజుల ముందు ఉత్తు శంకుస్థాపన చేసి కేవలం కోర్టులో, న్యాయస్థానాల్లో అనేక కేసులు ఉంటుండగా ఏదైతే 404 కుటుంబాలకి పునరావాసం కల్పించకుండా మీరు ఏ కార్యక్రమం చేయకుండా, టెండర్ని ఖరారు చేయకుండా మీరు కేవలం ఉత్తుత్తి శంకుస్థాపనలు చేసి ఈ ప్రజల్ని మభ్యపెట్టిన, మోసం చేసిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇంకా మర్చిపోరు. కనీసం మళ్ళీ ఈ ప్రాంతాన్ని మోసం చేయడానికి వచ్చి మళ్ళీ మీరేవో రకరకాలైన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. నేనుంటే అది జరిగేది, నేనుంటే ఇది జరిగేది అని చెప్పి మీకు అవకాశం ఇచ్చా 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? అంతేగాని మీలాగా హామీలు ఇచ్చి హామీల్ని మరలా అధికారం వచ్చిన తర్వాత నేను ఎక్కడ చెప్పాను ఈ హామీలు అని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని కాదు, ఈ ముఖ్యమంత్రి కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే మీరు అనేక మాటలు చెప్పారు. మీరు వచ్చి నిరుద్యోగులకు మళ్ళీ 3,000 రూపాయలు భృతి ఇస్తా అని చెప్తున్నారు. మీరు గతంలో చెప్పారు, గతంలో మేనిఫెస్టోలో పెట్టారు. గత ప్రభుత్వంలో మీ మేనిఫెస్టోలో ఏమైంది మీ నిరుద్యోగ భృతి? ఏమైంది మీ ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాల తాలూకా మీ హామీలు?
అంతేగాని అధికారం వస్తే ఒక మాట, అధికారం రాకముందు ఒక మాట చెప్పే నైజం ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కాదు. డబ్బు కడితే డబ్బు జమ చేస్తే ఎవరైనా ఇవ్వరని చెప్పారా? డబ్బు కడితే కదా, అందుకే ఫ్రీగా అడిగారని మీరు ఎందుకు అంటారు? డబ్బు కట్టారా అడుగుతున్నాను. అసలు వద్దన్నారన్న మాట సంభాషణ వాళ్ళే చెప్తున్నారు, 2 మాటలు వాళ్ళే చెప్తున్నారు. ఎవరైనా అధికారులు ఎక్కడైనా కాదని కానీ లిఖితపూర్వకంగా కానీ మీరు ఇస్తే కాదని ఇచ్చారా, చెప్పారా? 2 మాటలు వారే చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.